బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు సిట్ అధికారులు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డట్టు తెలిపారు. కేసిరెడ్డి ఆఫీసులో రెగ్యులర్ గా సమావేశం నిర్వహించినట్లుగా గుర్తించారు. మిథున్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి పాల్గొన్నట్టుగా కూడా సిట్ తెలుపుతోంది. లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కేసిరెడ్డితో కలిసి మేనేజ్ చేశారు. ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కీలకంగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను 7 రోజుల కస్టడీకి కోరింది సిట్. రైట్, సంచలనంగా మారుతోన్న ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ కూడా అంటే ఏదైతే తన కస్టడీ పిటిషన్ ముగిసిపోతుంది. ఇక ఈ కేసులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఓఎస్డీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరిని కూడా నిన్న రాత్రి 7:15 అరెస్ట్ చేసిన విజయవాడ సిట్ పోలీసులు ఉదయం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపు క్రితమే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వారిద్దరిని కూడా ప్రవేశపెట్టారు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరాము, అలాగే వీరి పాత్ర ఉంది, వీరు చేసిన అక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను ప్రభుత్వం అంటే ఏసీబీ తరపు న్యాయవాదులు బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా 40 నిమిషాల నుంచి కూడా ఇరు వర్గాలు ఎవరి స్థాయిలో వారు బలంగా వాదన వినిపిస్తున్నారు. అలాగే 27 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ని అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన 27 పేజీల రిమాండ్ రిపోర్ట్ని సిట్ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీంట్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో వీరు తరచు సంప్రదింపులు జరిపేవారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి వ్యక్తిగతంగా ఒక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో ఏదైతే వీరితో పాటు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డితో తరచూ దీనికి సంబంధించి సత్సంబంధాలు కొనసాగించారు. దాదాపుగా గత 4.5 సంవత్సరాల కాలంలో 200 పైగా కూడా వీరు సమావేశాలు నిర్వహించారు. నిత్యం వాట్సాప్ కాలు, అలాగే ల్యాండ్లైన్ ఫోన్ నుంచి కూడా రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. దీనికి సంబంధించి జరిగిన కుంభకోణానికి సంబంధించిన వచ్చిన డబ్బులని మేనేజ్ చేశారు. అంటే ఎప్పుడు ఎవరికి డబ్బులు పంపించాలి, ఎవరి ద్వారా ఎవరికి చేర్చాలి అనే దాంట్లో వీరిద్దరూ చాలా కీలకంగా వ్యవహరించారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి చేసిన కుంభకోణం అంటే దాదాపుగా 3,600 కోట్ల రూపాయల సంబంధించిన కుంభకోణాన్ని ఎవరెవరికి పంచాలి, ఎవరెవరికి చేరవేయాలి అనే దానికి సంబంధించి కూడా వీరిద్దరూ కర్త కర్మగా క్రియ వ్యవహరించారు. వీరిద్దరూ నిర్ణయం తీసుకొని మిథున్ రెడ్డి, సాయి రెడ్డికి సమాచారం ఇచ్చేవాళ్ళని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో 27 పేజీల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి నిధులను మేనేజ్ చేయడంలో వీరిద్దరూ చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ స్కామ్ పాల్పడటంలో వీళ్ళిద్దరూ కూడా అత్యంత చాణక్యతను ప్రదర్శించి ప్రభుత్వం అంటే తప్పు జరగకుండా అంటే తప్పుని బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే 3,600 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణ వ్యవహారానికి సంబంధించి ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి డిక్షనరీ నుంచి కలెక్షన్ ఏ రకంగా చేయాలి, ఒక్కొక్క బ్రాండ్కి ఎంత రేటు ఫిక్స్ చేయాలి, దాంట్లో ప్రభుత్వ రేట్ ఎంత, వీరి రేట్ ఎంత అనేది డిసైడ్ చేయాలి. ఇట్లా అనేక అంశాలకు సంబంధించి నెలకి 4 నుంచి 5 సార్లు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి వీరిద్దరూ రెగ్యులర్గా సమావేశమయ్యేవాళ్ళని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లు అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి నుంచి కూడా రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా వాసుదేవ తరపున వాదనలు వినిపిస్తున్నారు. లేదు, రిమాండ్ విధించి 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏసీబీ తరపు న్యాయవాదులు అయితే బలంగా వాదనలు వినిపిస్తున్నారు. సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. మొత్తం 27 పేజీల రిమాండ్ రిపోర్ట్ ని సిట్ అయితే సబ్మిట్ చేసింది. మొత్తం లిక్కర్ వ్యవహారంలో ధనుంజయ రెడ్డి అలాగే వీళ్ళిద్దరు కూడా కీలకంగా, కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహించేవారు. మిథున్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి వాళ్లలో మాట్లాడుకునే వాళ్ళు. లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా కేసిరెడ్డితో కలిసి వీళ్ళిద్దరు కూడా మేనేజ్ చేసేవారు. చాలా కీ రోల్ పోషించారు అని మనకు అర్థమవుతోంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను దాదాపు 7 రోజుల కస్టడీకి కోరుతోంది సిట్. రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో సిట్ అయితే పేర్కొంది. ఈ లిక్కర్ సిండికేట్ ని మొత్తం కూడా ఏర్పాటు చేసింది, అలాగే మొత్తం వెనక ఉండి నడిపించింది పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనప్పటికీ కూడా
మేనేజ్ చేసింది మాత్రం, అంటే బయట పడకుండా ఎలా ఉండాలి అన్నది నడిపించింది మాత్రం ధనుంజయ్ రెడ్డి అంటూ సిట్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది, ఫుల్ ప్రూఫ్స్తో తాము ఇది సబ్మిట్ చేస్తున్నామని సిట్ తెలుపుతోంది. ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి కీలకంగా ఈ వ్యవహారంలో మేనేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో వచ్చిన డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏంటి, ఎవరెవరి నుంచి ఎంత అన్న దానిపైన మొత్తం ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికే భారీగా మధ్యలో ముడుపులు కూడా అందినట్టు తెలుస్తోంది. దాదాపు 3,500 పై చిలుకు స్కామ్ ఇది. ఆ స్కామ్కి సంబంధించి ఆ ముఖ్య పాత్రధారులు వీరిద్దరు కూడా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఆ ముడుపుల సొమ్ముతో వీళ్ళంతా కూడా ప్రాపర్టీస్, అలాగే లగ్జరీ కార్స్, ఇతరత్ర రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం దాదాపు 3,000 పై చిలుకు కోట్ల డబ్బులని వీళ్ళు మొత్తం మేనేజ్ చేశారు. డొల్ల కంపెనీలు సృష్టించారు, వాటిలలో పెట్టుబడులు పెట్టినట్టుగా సృష్టించారు, మొత్తం మాయ చేశారు అని చెప్పాలి. మొత్తం లిక్కర్ స్కామ్ సృష్టించింది ఒకరైనా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాని వెనక ఉండి ఎలా నడిపించాలి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే రేపన్నాడు ఒకవేళ కేసు పెట్టినా సరే రుజువు కాకుండా ఎలా ఉంటుంది అని మొత్తం వ్యవహారం నడిపింది అంతా కూడా ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అంటూ సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే ఈ కేసులో మరింత పురోగతి వస్తుంది అంటూ కూడా సిట్ తన నివేదికలో పొందుపరిచింది. ప్రస్తుతం చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద మొత్తం రిమాండ్ రిపోర్ట్లోని అంశాలన్నీ కూడా మొత్తం కీలక పాత్ర పోషించింది వీళ్ళిద్దరే అంటున్నారు. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఉన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్ అలాగే పూర్తి వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన అప్డేట్స్ని మనకు అందిస్తారు లైవ్ ద్వారా. ఓవర్ టు యు పవన్. మొత్తం 26 పేజీల రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకి సమర్పించింది. మొత్తం 2019 నుంచి 2024 వరకు లిక్కర్ పాలసీలో మార్పులు చేయడం ద్వారా అక్కడ అమ్మకాలు జరిపి వాటి ద్వారా కిక్ బ్యాక్లు దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు దోచుకున్నారనేది ప్రధానంగా వీళ్ళపైన ఆరోపణ. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని, రాజ్ కేసిరెడ్డితో సహా అనేక మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. ఏ రకంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేసింది, అప్పటికే మార్కెట్లో ఎంతో ప్రముఖంగా చలామణి అవుతున్న బ్రాండ్ కావచ్చు, విస్తృతంగా వినియోగం ఉన్న బ్రాండ్లన్నింటినీ కూడా ఆపివేసి వాటి స్థానాలలో కొత్త వాటిల్ని తీసుకురావడానికి ఏ రకంగా వీళ్ళు మొత్తం ఒక కుట్రపూరితంగా వ్యవహరించారనే దానిపైన చాలా స్పష్టమైన ఆధారాలని సేకరించింది. అనేక మంది సాక్షుల్ని ఇందులో విచారించిన అనంతరం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రిమాండ్ రిపోర్ట్ని ఈ కేసులు పెట్టడం జరిగింది. తొలుత డేవిడ్ ప్రసాద్ అనే డిఎస్పీ దీన్ని దర్యాప్తు ప్రారంభించారు. అటు కర్నూలు ఆర్వోగా ఉన్నారు, ఆయన సిఐడి ఆర్వోగా ఉన్నారు. అనేక మంది ఆ విట్నెస్లను ఆయన విచారించారు. అదే సమయంలో 74 హార్డ్ డిస్క్లు, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. 1016 డాక్యుమెంట్లను వీటికి సంబంధించి, ఈ అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలను కూడా ఆయన సేకరించారు. ఆ తర్వాత ఈ కేసు సిట్టుకు బదిలీ అయింది. ఆ సిట్టు విస్తృతంగా దర్యాప్తు చేస్తూ అనేక మందిని అదుపులోకి తీసుకుంది. తొలుత రాజ్ కేసిరెడ్డికి అనేక సార్లు అటు విచారణకు రావాలని చెప్పినా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాజ్ కేసిరెడ్డితో పాటు ఆయన సహకరించిన చాణక్య ఇతరులను కూడా అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు ఈ మొత్తం కుంభకోణం ఎలా జరిగిందనే దానిపైన పూర్తి వివరాలను ఈ రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. మొత్తం 5 ఏళ్ల పాటు వీళ్ళ ఇష్టారాజ్యంగా వివరించారనే దానిపైన అనేక ఆధారాలను సేకరించారు. కాల్వ ధనంజయ్ రెడ్డి, అలానే పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలానే రాజశేఖర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఒక సిస్టమ్ని, ఆ కలెక్షన్స్ని ఎలా చేయాలి, ఆ వచ్చిన కలెక్షన్స్ అన్నింటినీ కూడా ఎండ్ పార్ట్ అంటే చివరి అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేర్చాలనే దానిపైన వీళ్ళు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి తరచూ మీటింగులు జరిగాయి. అటు విజయవాడలో ఉన్న ఎలమంచిలి కాంప్లెక్స్లో మీటింగులు నిర్వహించుకునే వాళ్ళు, ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెనకాల ఉన్న ఒక కార్యాలయంలో వీళ్ళందరూ కూడా తరచూ కలుసుకునేవాళ్ళు. అలానే ధనంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చాలా కీ రోల్ ఇందులో. వీళ్ళందరి పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర. వీళ్ళందరూ వచ్చిన డబ్బుల్ని ఎలా ఎన్రూట్ చేసేవాళ్ళనే దానిపైన వీళ్ళందరిపైన కూడా అనేక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటికి సంబంధించి
వాటికి సంబంధించి వివరాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. 2019 నుంచి 2024 వరకు సేల్స్ డేటాను మొత్తం కూడా సేకరించారు. అనేక మంది విట్నెస్ని తీసుకున్నారు. మొత్తం 3,200 కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమంగా దోచుకున్నట్లుగా గుర్తించారు. కొన్ని చీప్ బ్రాండ్స్ అన్నింటినీ తీసుకొచ్చారు, చలామణిలోకి తీసుకొచ్చారు. వాటికి డబ్బులు ఏ రకంగా వసూలు చేశారు అనేది కూడా ఇచ్చారు. కేసుకు ఇంత చొప్పున లెక్కగట్టి వాటికి అన్నిటికీ వసూళ్లకు పాల్పడ్డారు. ధనుంజయ రెడ్డి అప్పట్లో దీనికి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డికి పూర్తి ఆధారాలని పూర్తి అధికారాలని కట్టబెట్టారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేశారు. అప్పటికే చలామణిలో ఉన్న వాటిలన్నింటినీ ఆపేసి కొత్త బ్రాండ్లను తీసుకురావడం ద్వారా వాళ్ళందరి దగ్గర కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు. వాసుదేవ్ రెడ్డి ఆయన అప్పట్లో ఉన్న ఎండి, ఆయన ఈ రోజువారీ ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని అమ్మకాలు జరుగుతున్నాయి, వాటి ద్వారా ఎంత డబ్బు వస్తుందని అనేది మొత్తం ఆయన వివరాలన్నీ కూడా తెలుసుకొని అయితే పవన్ మొత్తం అందరు ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా డిస్టిలరీస్ నుంచి ఎట్లా తీసుకురావాలి, అలాగే డొల్ల కంపెనీలు ఎలా సృష్టించాలి, ఎలాగ దీన్ని మోటివేట్ చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళకు కూడా పర్సనల్గా కూడా టిప్స్ అందాయి. వాళ్ళు కూడా బోల్డ్ ప్రాపర్టీస్ కొన్నారు, అలాగే లగ్జరీ కార్స్ కొన్నారు. దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అవును, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అందులో లబ్ధిదారులే, కానీ అంతిమ లబ్ధిదారులు ఎవరనేది తేలాల్సి ఉంది. ఇవన్నీ కూడా అటు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందినాయా లేకుంటే భారతీకి అందినాయా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. కానీ వీళ్ళు ఏ రకమైన మెకానిజంని సృష్టించుకున్నారు, ఆ మద్యం అమ్మకాల ద్వారా ఏ రకంగా డబ్బులు దండుకున్నారు అనే దానిపైన చాలా స్పష్టంగా ఇచ్చారు. రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఆయన బావమరిది అవినాష్ రెడ్డి, అట్లనే విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన మరో బంధువు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరి పాత్ర కూడా ఉంది ఇందులో. అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలానే రాజశేఖర్ రెడ్డి, సుమిత్, వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. అట్లనే ప్రకాష్, సుమిత్, దిలీప్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ చీపర్ లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో సదరన్ బ్లూ, 9 హార్సెట్స్, ఆంధ్రా గోల్డ్, హెచ్డి విస్కీ వీటిలన్నిటికీ 150 రూపాయలు కేసు కింద వీళ్ళు ఫిక్స్ చేశారు. అంటే ఒక కేసు కొంటే 150 రూపాయలు వీళ్ళకి మామూలు వచ్చేటట్టుగా వీళ్ళందరూ కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక ఉద్యోగిని నియమించారు. అనూష అనే ఆమెని విజయసాయి రెడ్డి రికమెండేషన్ మేరకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఆమెను నియమించారు. ఆమె పనుల్లో ఏంటంటే మొత్తం వైన్ షాపుల్లో ఎక్కడెక్కడ ఎంత అమ్మకాలు జరిగాయి, ఎంత డబ్బులు వచ్చాయి, అమ్మకాల ద్వారా ఎంత డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుల్లో మనకి కిక్ బ్యాక్స్ కింద ఎంత వస్తాయి అనేది ఎప్పటికప్పుడు వివరంగా ఆమె అప్డేట్ చేసే విధంగా ఆమెను అక్కడ నియమించుకున్నారు. ఇవన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి అలియాస్ కిరణ్, కైఫ్, పైలా దిలీప్, సందీప్, కురేషి, చిస్తి, మల్లేష్, ఇంకా ఇటువంటి వాళ్ళందరి పేర్లతోని వాళ్ళందరూ కూడా రకరకాల ఫోన్ కాల్స్ ద్వారా, విపిఎన్ కాల్స్, ఎక్కువగా ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా వాళ్ళందరూ ఎంతెంత వచ్చింది, ఆ డబ్బుని ఎక్కడికి చేరవేయాలి, ఏ రకంగా చేరవేయాలి అనే దానిపైన వీళ్ళందరూ కూడా వర్క్ చేసేది. అంటే ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్గా ఇందులో కేవలం. కానీ మొత్తంగా ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గతంలో చాలా కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో వాస్తవానికి ఆయన అండమాన్ నికోబార్ డయోడామన్ ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారి. రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రానికి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. ఇక్కడే ఆయనకు కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా ఇచ్చారు. ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా ఈ వ్యవహారంలో లిక్కర్ స్కామ్లో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. వాసుదేవ్ రెడ్డిని నియమించడం కానీ, వాసుదేవ్ రెడ్డిని కీలుబొమ్మని చేసి అందులో ఇంకా మరికొంతమందిని ఇన్వాల్వ్ చేసి రోజువారీ వసూళ్లకు ఎప్పటికప్పుడు దాని ఒక స్ట్రీమ్ లైన్ చేయడంలో వీళ్ళది ప్రధాన పాత్ర. 3,200 కోట్ల రూపాయలు కేవలం కిక్ బ్యాక్స్ రూపంలో వీళ్ళందరూ కూడా తీసుకున్నారు. ప్రముఖ కంపెనీలు కూడా ఖచ్చితంగా వీళ్ళకి మామూలు చెల్లించాల్సిన పరిస్థితి ఏ రకంగా తీసుకొచ్చారు. రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు ఇక్కడ హైదరాబాద్లో మీటింగులు పెట్టి ఆ పెద్ద పెద్ద డిస్టిలరీ యజమానుల్ని ఏ రకంగా లొంగ తీసుకున్నారు, వీటికి సంబంధించిన వివరాలన్నింటిని కూడా ఇచ్చారు. మరోపక్క ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూనేమో ఆ డబ్బుల్ని ఎన్రూట్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేది ఈ రిమాండ్ రిపోర్ట్లో సారాంశం. మొత్తం మీద 5 సంవత్సరాలలో మద్యాన్ని లేకుండా చేస్తా, మెల్లమెల్లగా మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తా, మద్యం షాపులు తగ్గించి కేవలం ప్రభుత్వ దుకాణాల ద్వారానే అమ్మిస్తానంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి అటు చీప్ లిక్కర్లు లేకుంటే రకరకాలుగా నకిలీ మద్యాలు కావచ్చు,
నాణ్యత లేని మద్యాన్ని అమ్మకాల ద్వారా పెద్ద 3,200 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దీని అంతటి వెనకాల ధనంజయ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళని కూడా ఇప్పుడు కస్టడీకి తీసుకున్నారు. వీళ్ళని విచారించిన తర్వాత ఈ డబ్బుకి అంతిమ లబ్ధిదారులు ఎవరు, అది చివరికి ఎవరికి చేరింది ఏంటనేది కూడా వీళ్ళ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇంకా ఈ కేసు ముందుకెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏపీ లిక్కర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి పాత్ర చాలా కీలకంగా తేల్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని కూడా 7 రోజుల కస్టడీకి కోరింది సిట్.